బ్రేకింగ్ న్యూస్ బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బాధితురాలైన బాలిక స్టేట్మెంట్ను మేడ్చల్ న్యాయమూర్తి అధికారికంగా రికార్డు చేశారు. ఒక మహిళా కానిస్టేబుల్ రక్షణలో బాధితురాలు ఆమె తల్లిదండ్రులు మేడ్చల్ కోర్టుకు హాజరయ్యారు. నిందితుడిపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో బాధితురాల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలోనే న్యాయమూర్తి దాదాపు 2.5 గంటల పాటు సుదీర్ఘంగా బాధితురాల నుంచి వివరాలు సేకరించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ స్టేట్మెంట్ రికార్డు ప్రక్రియ కొనసాగింది. అయితే కేసును విచారించాల్సిన కోర్టుకు ప్రస్తుతం సెలవులుండడంతో ఇన్ఛార్జి కోర్టుగా ఉన్న మహిళా జడ్జి ముందు బాధితురాల్ని ప్రవేశపెట్టారు. మహిళా న్యాయమూర్తి సమక్షంలోనే బాలిక ధైర్యంగా తన పూర్తి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ కేసులో బండి భగీరథ్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేసిన సమయంలో జడ్జి ముందు బాధితురాలు ఇచ్చిన ఈ 2.5 గంటల సుదీర్ఘ వాంగ్మూలం అత్యంత కీలకంగా మారనుంది. మరోవైపు పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేసినా ఆచూకీ లభించకపోవడంతో 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. తెలంగాణలో క్లూ దొరక్కపోవడంతో భగీరథ్ రాష్ట్రం దాటి వెళ్లాడా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలోనే భగీరథ్ స్నేహితులను సిట్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. సిట్తో పాటు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పోలీసులు అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాయి. నాన్ బైలబుల్ కేసులు నమోదు కావడంతో భగీరథ్ కొన్నాళ్లుగా పరారీలో ఉన్నాడు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిట్ ఏర్పాటు చేసి అతని ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. మరోవైపు బండి భగీరథ్ ఆచూకీ కోసం ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలు అతడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టాయి. అటు హైకోర్టు సైతం అతడికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బండి భగీరథ్ మైనర్ అయిన తన కూతురుని లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కంప్లైంట్ ఆధారంగా మే 8న భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. 2025 జూన్లో భగీరథ్కు తమ కుమార్తెతో పరిచయం ఏర్పడిందని, పెళ్లి చేసుకుంటారని నమ్మించి ఆమెను లోబరుచుకున్నాడని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. 2025 అక్టోబర్ నుండి 2026 జనవరి మధ్య కాలంలో ఒక ఫామ్ హౌస్లో భగీరథ్ తన కూతురుని లైంగికంగా వేధించాడని, మద్యం సేవించాలంటూ ఒత్తిడి తెచ్చాడని పోలీసులకు చెప్పారు. భగీరథ్ తీరుతో విసిగిపోయిన బాలిక 2026 జనవరిలో తీవ్ర మనస్తాపానికి గురై 2 సార్లు ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని తల్లి వెల్లడించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బండి భగీరథ్పై కేసు నమోదు చేశారు. బాలిక కుటుంబం పోలీసులను ఆశ్రయించడానికి కొన్ని గంటల ముందే భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సదరు బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశారు. కామన్ ఫ్రెండ్ ద్వారా ఆ బాలిక పరిచయమైందని, కుటుంబ సమేతంగా కలిసి విజయవాడ, తిరుమల, అరుణాచలం వంటి ఆధ్యాత్మిక యాత్రలకు కూడా వెళ్లామని భగీరథ్ చెప్పారు. ఇటీవలి కాలంలో బాలికను పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారని, తాను నిరాకరించడంతో తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని ఆరోపించారు. మొదట భయపడి 50,000 రూపాయలు ఇచ్చానని, ఇప్పుడు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఒకవేళ వారు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే బాలిక తల్లి ఆత్మహత్య చేసుకుంటారని బ్లాక్మెయిల్ చేస్తున్నారని భగీరథ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. అతడి కంప్లైంట్ ఆధారంగా కరీంనగర్ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు పోక్సో కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు. మొదట పోలీసులు సాధారణ వేధింపుల కింద కేసు నమోదు చేసినప్పటికీ కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డు చేసింది. అనంతరం కేసు తీవ్రత దృష్ట్యా పోక్సో కేసులోని నాన్ బైలబుల్ సెక్షన్లను జోడించారు. దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన బండి భగీరథ్ పత్తా లేకుండా పోయారు. మరోవైపు అమ్మాయి మైనర్ కాదని ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం అర్ధరాత్రి వరకు హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు సాగాయి. బాధితురాలి వాంగ్మూలం, సంబంధిత పత్రాలు ఇంకా పరిశీలించాల్సి ఉన్నందున ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. కేసు విచారణను మే 21వ తేదీకి వాయిదా వేసింది.
ఒకవైపు పోలీసులు గాలింపు ముమ్మరం చేయడం, మరోవైపు హైకోర్టు సైతం ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో బండి భగీరథ్ దిక్కు తోచని స్థితిలో పడిపోయారు.